వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ముందుగా వరంగల్ జిల్లా సంగెం మండలంలో నిర్మించినటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను ఆయన సందర్శించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ఉన్నటువంటి కిటెక్స్ కంపెనీ లోపలికి వెళ్ళి ఆ ఉత్పత్తులను పరిశీలించారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి ఆనాడు ఆజాన్ జాహీ మిల్లు మూతపడ్డటువంటి సందర్భాన్ని గుర్తు చేయడంతో పాటు మళ్ళీ ఈ ప్రాంతం నుంచి వలస వేయినటువంటి నేతన్నలందరినీ వాపసు తీసుకొచ్చే విధంగా కేసీఆర్ దార్శనికతతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మించారని సందర్భంగా ఆయన కొనియాడారు. ఆ తర్వాత హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి వరంగల్ హన్మకొండ జిల్లాలకు సంబంధించిన ముఖ్య కార్యకర్తలు నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఓ పెళ్లిలో బీఆర్ఎస్ సీనియర్ నేత భరత్ కుమార్ రెడ్డి కూతురు వివాహానికి రాంపూర్లో ఉన్నటువంటి రెడ్డి కన్వెన్షన్లో హాజరై అనంతరం జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్వహించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. ఈ మూడు జిల్లాలకు సంబంధించి వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు సంబంధించి నిర్వహించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులంతా కూడా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యే పల్లరాజేశ్వరితో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రవీందర్ రావు, ఇతర మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు పాల్గొన్నటువంటి సందర్భం కనిపించింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాన్ని ఎండగట్టినటువంటి సందర్భం కనిపించింది. పూర్తిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ గులాబీ జెండా రెపరెపలాడే విధంగా ప్రతి